శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 14వ కందార్థము క్రమ సంఖ్య 58. పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిన్, ప్రాపింప వెరుక విడిసిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొనుమే. ఆగామి బోధను లెస్స వినుమే. పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన, పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మని మదిలోన తగదెలుసుకొనుమే. ఆగామి బోధను లెస్స వినుమే. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము నుండి ఎరుక లక్షణము అంటే ఈరోజు 14వ కందార్థమును విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో పరిపూర్ణము ఒకటి తప్ప ఇక ఇతరమైన ప్రపంచం అంతయును ఎరుకే, ఆ ఎరుకే పరిపూర్ణమును ఎరిగేది, ఎరుకను ఎరిగేది, ఈ రెండింటిని ఎరిగేది ఎరుకే. అయితే ఈ ఎరుక తన పుట్టుక మూలము ఎరుగదు. ఈ ఎరుక తా పుట్టినది ఎరుగబోతే బయలందు తా లేకుండా పోవును. సూర్యుని చూచుటకు పోయిన చీకటి తానంతటా తాను లేకుండా పోయిన విధముగా అంటూ క్రిందటి కందార్థములో మనం విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 4వ అధ్యాయము ఎరుక లక్షణములో 14వ కందార్థం అంటే క్రమ సంఖ్య 58 ఎరుక నిర్ణయం. పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చాత భ్రమసిన వారిన్, ప్రాపింపవెరుక నెడసిన తాపసులను చిత్తమందు తగదెల్సుకొనుమి. ఆగామి బోధను లెస్స వినుమి. పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మని మదిలోన తగదెల్సుకొనుమి. ఆగామి బోధను లెస్స వినుమి. శిష్య, గురుదేవా, చిత్తమందు తగ తెలుసుకొనుమి. నీ ఆలోచనతో స్పష్టముగా కేటాయించి తెలుసుకొనుము. వివరించండి నాయన. ఏంటి అంటే పాపములు అనగా ఇతరులకు హాని కలిగించినది, తనకు లాభం కలిగించినది. పాపం అంటే ఇతరులకు హాని కలిగించినప్పుడు తనకు లాభం కలిగించును. ఇక పుణ్యములు అనగా తనకు కష్టం కలిగిన ఇతరులకు ప్రయోజనము కలిగించున్నది.
అయ్యా. భువి ప్రాపించును. ఈ భూమండలమందు సహజముగా ఏర్పడుతున్నది. ఎలా అంటే ఎరుక చేత భ్రమసిన వారిని ప్రాపించును. అంటే గుర్తెరిగే శరీరమే సత్యమని వ్యవహరించు వారికి సంక్రమిస్తాయి. అంటే ఎరుక భ్రమయందున్న వారికి, ఎరుక స్థితిలోనే ఉండవారికి మాత్రమే ఈ పాప పుణ్యములు అనే కర్మలు పొందేదరు. దేహమే సత్యం అనుకునే వారికేనాయన? ఎరుకను విడిచిన తాపసులకు కాదు. ఎరుకను విడిచిన తాపసులను అంటే పరిపూర్ణ బోధ ద్వారా పరిపూర్ణము ఉన్నది, ఎరుక లేనిది అని ఆరూఢపరుచుకున్న వారికి, పరిపూర్ణ భావజ్ఞులకు ప్రాపింపవు, సంక్రమించవు. ఎందుకంటే వాళ్ళకి సంకల్పాలు ఉండవు కాబట్టి సంక్రమించవు. అంటే ఎరుకను విడిచిన పూర్ణస్థితి పరులు అట్టి కర్మలను పొందజాలరు. అవును. అట్టి మహాత్ముల యొక్క స్థితిని నీవు బాగుగా మనసులో తెలుసుకొనుము, అంటే గుర్తించుము. అవును. ఆగామి బోధను లెస్స వినుమి. ఇక ముందు జరుగు విచారణ స్పష్టంగా గుర్తించుము. ఆగామి అంటే ముందు జరిగేదే స్వామి. ముందు జరగబోయేటువంటిది. నేను చెప్పే విచారణ ముందు చెప్పే విచారణను, అవును, ఇక ముందు జరిగే విచారణ స్పష్టంగా గుర్తించుము. అటు స్థితి పొందుటకు గాను ముందు చెప్పబోవు. అంటే పరిపూర్ణ బోధన బాగుగా గుర్తించుము. అయితే ఇట్టి బోధను తెలుసుకొనకుండగా పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన, అంటే కంటి గుడ్డులో అనగా కనుపాపలో కనిపించే అస్వచ్ఛమైన కాంతితో ప్రకాశించు, అంటే భూమధ్య స్థానమున ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మాని మదిలోన, ఆపోజ్యోతిని అంటే ఆత్మే బ్రహ్మమని భ్రమించదవేమో, అదే నీ జీవ చైతన్యం యొక్క ప్రతిబింబ రూపమైన ప్రత్యేగాత్మయే అని మదిలోన తెలియము. తగ తెలుసుకొనుమి, స్పష్టముగా గుర్తించుమి. అది కూడా ఎరుకయే. అవును. పరిపూర్ణము కాదని లెస్స, బాగుగా తెలుసుకొనుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవ.